ఇప్పుడు స్కీముల గురించి మాట్లాడతాను. ఎగ్జాంపుల్ సంక్షేమ పథకాల పెనుమూరు ఒక ప్లేస్ చిత్తూరు జిల్లాలో. నేను ఒక ఆశ్రమం, మా ఫ్రెండ్ ఆశ్రమం కట్టుంటే చూసేసి వస్తా ఉంటే రిటర్న్లో అక్కడికి వెళ్ళాను చూద్దామని. పెనుమూరులో ఒక లయన్స్ క్లబ్ స్టార్ట్ చేయించింది నా టైంలో. సో దే హ్యాడ్ సమ్ ప్రాబ్లమ్ క్లబ్లో, ఇంకా అమౌంట్ కట్టుకుంటే డ్యూస్ కట్టలేదని కొంచెం ప్రాబ్లం ఉంటే నేను ఐ వాంట్ టు మీట్ దట్ పాస్ట్ ప్రెసిడెంట్ని కలిసేదానికి వెళ్ళినప్పుడు ఈజ్ వర్కింగ్ ఫర్ ఈ ఉమెన్ దీంట్లో వర్క్ చేస్తున్నాడు అబ్బాయి. ఓకే. హరినాథ్ రెడ్డి అని చెప్పి పనిచేస్తున్నాడు. వాళ్ళ ఆఫీస్కి తీసుకెళ్ళాడు. ఆఫీస్లో కూర్చున్నాను కాసేపు మాట్లాడుతూ ఉంటే అక్కడ ఉమెన్ గ్రూప్స్ కొంతమంది వచ్చినారు అక్కడ. సరే వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాను నేను, ఎట్లుంది ఏంది అసలే గవర్నమెంట్ గురించి నేను అడగల. మహిళా మార్ట్స్ అని చెప్పి స్టార్ట్ చేసినారు ఒక సూపర్ మార్కెట్. ఏది జగన్ గవర్నమెంట్లో. సో నేను వాళ్ళని అడిగాను ఎట్లా చేశారు ఏంది దీనికి అని. వాళ్ళు ఏం చేశారు, 9,900 మెంబర్స్ సిండికేట్ మహిళా మార్ట్. నేను అందుకే వెళ్ళి చదవాలా చూడాలనేది, మీడియాకు కూడా అనేది, జనాల్లో పోయి స్టడీ చేయాలి. ఏమో జన్మభూమి కమిటీ లాగా కనిపించింది నాకు ఇదేదో. తప్పండి, నేను మహిళా మార్ట్ల సంగతి చెప్తాను. ఓకే. 100 రూపీస్ పర్ పర్సన్ వేసుకున్నారు. 9.9 lakhs వచ్చింది. ఈ మహిళా దీనికి సంబంధించి కొంత ఫండ్స్ ఉన్నాయి. ఆ ఫండ్స్లో నుంచి ఒక 30 lakhs ఇచ్చారు. మన జ్ఞానేంద్ర రెడ్డి గారు ఎక్స్ఎంపీ వాళ్ళు ఒక బిల్డింగ్ ఇచ్చినారు ఫ్రీగా. ఆ బిల్డింగ్లోనే వీళ్ళు మహిళా మార్ట్ స్టార్ట్ చేశారు. దాంట్లో కొంతమంది ఎంప్లాయీస్, దీంట్లో ఉండే సభ్యుల్లోనే కొంతమంది ఎంప్లాయ్మెంట్ తీసుకున్నారు. ఓకే. క్రియేటెడ్ ఎంప్లాయ్మెంట్ మీ ఓన్గానే క్రియేటెడ్ ఎంప్లాయ్మెంట్. అక్కడ ఏమైంది, వాళ్ళకి వచ్చేది 10% నెట్ ప్రాఫిట్ వాళ్ళకి ఇప్పుడు ప్రజెంట్ వస్తూ ఉంది. దే ఆర్ డూయింగ్ ఆల్మోస్ట్ 4 కోట్ల రూపాయలు బిజినెస్ చేస్తున్నారు సంవత్సరానికి. 40 లక్షల రూపాయలు వాళ్ళకి మిగులుతా ఉంది. 40 lakhs per ఇయర్ మిగులుతా ఉంది per annum. 9,900 మెంబర్స్ ఇన్వెస్ట్మెంట్ అంతా 100 రూపీస్ ఈచ్. వాళ్ళకి డివిడెంట్ పంచుతూ ఉన్నారు. ఒక బిజినెస్ పీపుల్ని అంటే వాళ్ళే ఎంటర్ప్రెన్యూర్స్ అయినారు ఓన్గా. ఈరోజు సూపర్ మార్కెట్లో నేను అదే చెప్పాను వాళ్ళకి. వాళ్ళ కొన్ని సజెషన్స్ అడిగారు అనమాట. హోల్సేల్ ఎక్కడెక్కడ ఏవి పర్చేజ్ చేయాలి, ఏ విధంగా ఆన్లైన్ బిజినెస్ కూడా మీరు చేయొచ్చు, ఇంకా మీరు ఈ 44 crores-ని 10 crores చేసేదానికి ఏ విధంగా చేయొచ్చు అని కొన్ని టిప్స్ కూడా నేను మాట్లాడడం జరిగింది వాళ్ళతో. అటువంటి స్కీమ్స్ తీసుకొచ్చినాడు. ఇలా చేస్తూ ఉన్నారు ఇంప్లిమెంటేషన్ గ్రాస్ రూట్ లెవెల్లో. ఇలా కొన్ని కంపెనీస్ వచ్చినాయి. కంపెనీస్ ఏం రాలేదు కదా. కంపెనీస్ కాదు, నేను చెప్పేది ఉమెన్ డెవలప్మెంట్కి. ఓకే. ఏదైతే 18,500 రూపీస్ ఇయర్లో ఇస్తున్నారు, ఈ అమౌంట్ని వాళ్ళు ఖర్చు పెట్టుకొని చిన్న చిన్న వ్యాపారస్తులు అయితేనేమి, ఎంఎస్ఎంఈలు ఈరోజు హైయెస్ట్ స్టార్ట్ అయిన ఇండియా మనకు ఆంధ్రాలో ఎంఎస్ఎంఈలు హైయెస్ట్ ఉన్నాయి ఈరోజు. ఇంకా కూడా అద్భుతంగా కొన్ని స్కీమ్స్ ఉన్నాయండి. గవర్నమెంట్ చేయాల్సినవి చాలా ఉన్నాయండి, చేయొచ్చు కావాలంటే. ఈరోజు చాలామంది సివిల్ ఇంజనీర్లు కానీ వీళ్ళందరూ ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం ఉంది. అమర్రాజా బ్యాటరీస్ లాంటి వాటిని వెళ్ళగొట్టారు. వీళ్ళు ఇంకా ఎంప్లాయ్మెంట్ ఏం క్రియేట్ చేస్తారని చెప్పి అమర్రాజా బ్యాటరీస్ తీసి కంపెనీ అనేవాడు ఎక్కడ పంపించేశారండి? పంపించలేదు. రాజశేఖర్ గారి టైంలో 300 ఎకరాలు తీసుకున్నాడు. ఎంత డెవలప్ చేసావు? ఎస్సీజెడ్కి ల్యాండ్ తీసుకున్నారు కదా ఆ రోజు. చిత్తూరులో ఎస్సీజెడ్కి ల్యాండ్ అలాట్ అయింది కదా. ఓకే. ఎన్ని కంపెనీలు వచ్చినాయి దాంట్లో చెప్పండి? ఎన్ని సంవత్సరాలు అయింది ల్యాండ్ అలాట్ అయ్యి? నువ్వు ఎస్సీజెడ్ తీసుకున్న తర్వాత దానికి ఒక లిమిట్ పెట్టాలి. అందుకనే వాళ్ళు వచ్చి మహబూబ్ నగర్లో జడ్చిల దగ్గర ఎక్కడో వాళ్ళు దాదాపుగా 30,000 ఎకరాలు తీసుకుని అక్కడ ప్లాంట్ మళ్ళీ ఇండస్ట్రీ అనేవాడు. ఈరోజు ఇన్ఫోసిస్ అనేది బెంగళూరులో స్టార్ట్ అయిందండి. ఎందుకు హైదరాబాద్ పెట్టారు? హైదరాబాద్ సీఎం చూసి పెట్టారా? ఓకే. కరెక్ట్. మానవ వనరులు ఎక్కడైతే డెవలప్ అవుతాయో అక్కడ వచ్చి కంపెనీస్ పెడతాయి రేపు. కానీ ప్రతిపక్షాలు అట్లా మాట్లాడలేదు. అదే చెప్తాను. విజన్ ఉండాలండి. ఫస్ట్ రాజకీయంగా చేసేది కాదు, వ్యాపారం చేసే రాజకీయాన్ని. మంచి విజనరీ సర్వీస్ ఎక్కడ చెప్పండి? విజనరీ పొలిటీషియన్ మీరు విజనర్ లేదని అంటారు. మీరు సర్వీస్ ఎక్కడ ఉంది? చంద్రబాబు నాయుడు గారు విజన్ లేదని అంటారు. ఎట్లా కాదండి, మీరు బిజినెస్లు చేసుకునే దానికి రాజకీయాలను వాడుకుంటారే కానీ ప్యూర్గా రాజకీయం అనేది చేయండి. ఎవరు జనాలు కూడా సంపాదించుకుంటే చేయొద్దని ఎవరు చెప్పట్లే. దానికి కూడా అందరు కూడా ఒక కామన్ మ్యాన్ కూడా ఏమంటాడు, ఒరే వాడు తింటే తిన్నారా, మనకేం చేస్తున్నాడు అని అడిగారు లెక్కలో ఉంది ఈరోజు. కావాలి రాజకీయ నాయకులు తినొద్దని చెప్పట్లే, ఎవరు మాట్లాడరు. ఎందుకంటే తెలుసు రాజకీయ నాయకుడికి ఒక ఎమ్మెల్యే అయితే వాడి ఇంటి ముందు వచ్చే వాళ్ళకి కాఫీలు టీలు వాడికి రోజుకి ఎంత ఖర్చు అయ్యేది, వాళ్ళ ఫాలోయర్స్కి అయితేనేమి ఎవడో డబ్బులు చేయకుండా ఎవడు చేయడండి రాజకీయం. మేము దాని గురించి మాట్లాడలేదు, దాని జోలికి పోదలుచు కదా. అది సెకండరీ సబ్జెక్ట్. ఏమన్నా ఫారెన్లో అయినా కూడా డబ్బులు కలెక్ట్ చేయండి. ఏ రాజకీయ నాయకుడు ఫండ్ లేకపోతే ముందుకు పోవడం అది వేరే. దానికి కనీసం మనం బేసిక్ ప్రిన్సిపల్ మర్చిపోతున్నాం కదా. ఓకే. చేయాల్సిన పని ఈరోజు ఇన్ని సంవత్సరాల్లో నేను ఎక్కడ చూడలేదండి. అంటే ఎన్ని ఒక ఎక్స్పీరియన్స్. నాకు ఈరోజు 57 సంవత్సరాలు. నేను చెప్పేది, నేను రాజకీయంగా చిన్నప్పటి నుంచి నాకు ఇంట్రెస్ట్ పాలిటిక్స్ అంటే చదువుతా ఉన్నాను. ఎప్పుడు 6వ క్లాస్ నుంచి పేపర్ చదివే అలవాటు. ఎందుకు చెప్తున్నానండి ఇవన్నీ? ఇప్పుడు కొంతమంది ఈరోజు మనం ఈ పొలిటికల్గా జగన్మోహన్ రెడ్డి గారు తీసిన ఇది ఒక ఎమ్మెల్యేని కానీ, ఒక మండల ప్రెసిడెంట్ కానీ, ఒక జడ్పీటీసీని కానీ ప్రతి ఇంటి డోర్ స్టెప్ కొట్టండి, తిరగండి, చేయండి, వాళ్ళకి ఏం కావాలో అడగండి అన్నప్పుడు జనరల్గా ఎలక్షన్లో ఏదైనా ఎనీ ఆర్గనైజేషన్ ఎలక్షన్లో మన ఇంటికి వచ్చి ఒకడు వచ్చి ఓటు అడిగితే
నువ్వేమొచ్చావురా అసలు నీ మొహం చూడలేదు మేము ఇప్పటి వరకు అని అంటారు. వీళ్ళకి అర్థం కాదు జగన్ గారు ఎందుకు ఈరోజు 175 ఎందుకు కొట్టకూడదు మనం అనేది మాట్లాడుతుంటే జనాలకు అర్థం కాలేదండి. చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసేది అది కూడా అర్థం కాలేదు చాలా మంది ఎమ్మెల్యేలకి. అర్థం కాలేదు. కొంతమంది వెళ్ళి పని చేశారు, కొంతమంది ఆరోగ్యపరంగా పోలేక పని చేయలేకపోయినారు, అన్నీ ఉన్నాయి. పల్లె నిద్రని పెట్టించాడు, అన్నీ చేసినాడు కదా, ఎన్నో కార్యక్రమాలు పెట్టించాడు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్ గారు మీరు పర్సనల్ గా మీకు ఇంట్రెస్ట్ ఆయన మీద, లేకపోతే పొలిటికల్ గా ఆయన తీసుకునే విధానం, ఆయన తీసుకునే నిర్ణయాల మీద, జగన్ గారి మీద నాకు ఈ పాదయాత్ర చేసినప్పుడు ఇవన్నీ కూడా అంతకుముందు కలిసాను చాలాసార్లు. నేను బెంగళూరులో ఉన్నప్పుడు కూడా, కర్నూలులో ఫ్లడ్స్ వచ్చినప్పుడు మేము లయన్స్లో ఉన్నప్పుడు, లయన్స్ నుంచి కూడా 2 lakhs ఇచ్చాం అప్పుడు కర్నూలు ఫ్లడ్స్ అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి వెళ్ళడం జరిగింది. అప్పుడు ఇంకా రాజకీయ పార్టీ ఏం లేదు, పార్టీ కూడా లేదు. సాక్షి ద్వారా ఇచ్చాం 2 lakhs అమౌంట్. అప్పుడు సాక్షి పేపర్ ద్వారా ఇచ్చినాము ఇవ్వమని చెప్పి వాళ్ళకి. అప్పుడు వెళ్ళాము. ఆ రోజు నేను చాలాసేపు నేను వెయిట్ చేశాను. మీటింగ్లో ఉన్నారు, లేట్ అవుతుందని నేను నెల్లూరుకి పోవాల్సింటే వెళ్ళిపోయాను సాయంకాలం. ఆ రోజు కలలేదు. దాని తర్వాత చాలాసార్లు కలిశాను నేను పర్సనల్గా. ఇడుపులపాయలో రాజశేఖర్ గారు చనిపోయిన తర్వాత కలిశాను. దాని తర్వాత బెంగళూరు, ఇక్కడ హైదరాబాద్లో కూడా కలిశాను. బెంగళూరులో 2-3 సార్లు జరిగింది. వైట్ ఫీల్డ్ ఉంది కదా ఆయనకి. ఇడుపులపాయ నేను పాదయాత్రలో కలిశానండి చాలాసార్లు. పాదయాత్రలో 5-6 సార్లు దారిలో విజయసాయిరెడ్డి గారి ద్వారా వెళ్ళినప్పుడు కలిసి మాట్లాడాను. దాని తర్వాత నాయకులు అందరితో కూడా కొంచెం బాగా టచ్ ఉంది. విజయసాయిరెడ్డి గారు అయితే, సో అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు అయితే. వర్క్ పరంగా మీకు నచ్చుతుందా, లేకపోతే ఆయన ఐడియాలజీ నచ్చుతుందని అంటారు? నాకు ఐడియాలజీ వాట్ యూ వాంట్స్ టు డూ. ఈరోజు ఎడ్యుకేషన్ సిస్టంలో ఐబీ సిలబస్ తేవాలా అనే ఒక ఫోకస్ ఎప్పుడైతే పెట్టినాడో అది పాసిబుల్ అండి, అది ఇంకా పెరిగిందండి. నాకు ఐబీ తేవటం పాసిబుల్ అని అంటారు. అసలు అది 80 కోట్ల ప్రాజెక్ట్ అది మంచిదే కదా. ఇప్పుడు ఈరోజు ఎడ్యుకేషన్ సిస్టమ్ పూర్తి మార్చాడు, మెడికల్ మార్చాడు. మెడికల్లో ఈరోజు 85% వరకు కార్డులు ఉన్నాయి ఆంధ్ర రాష్ట్రంలో. ఓకే. బెంగళూరుకి వచ్చి కూడా చూపించుకుంటున్నారా మెయిన్ కార్పొరేట్ హాస్పిటల్లో? చెన్నై పోతున్నారా? విద్యా వైద్య రంగాల్లో అభివృద్ధి కనిపించిందని అంటారు. 100%. దాంట్లో అసలు తిరిగే లేదు అది. ఇప్పుడు మెయిన్ ఏం కావాలి జనాలకి? కూడు గుడ్డ అని విద్య, ఈ 3 అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు హౌసింగ్ ఇచ్చినాడు, ఎవరు చేశారు? ఇన్ని రోజులు ఎందుకు ఆలోచించలేదు నాయకులు? ఇచ్చారు కదా, ఇదివరకు కూడా టిట్కో ఇళ్ళు ఉన్నాయి. అంతకుముందు ఇందిరం ఇల్లు కూడా ఉన్నాయి. ఈరోజు సొంతంగా ఒక ఇల్లు సైట్ 48 గజాలు సొంత సైట్ కదా. ఓకే. 400 square feet అయినా కూడా వాడు సొంత ల్యాండ్ కదా. వాడు కోరిక నెరవేరింది కదా. వాడి ఫ్యామిలీ నేను సంపాదించి ఇల్లు కట్టుకోవాలని కోరిక నెరవేరిందా లేదా? ఓకే. అట్టడుగు వర్గాల వాళ్ళకి